ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన 7 వింతల్లో ఒకటి పాలరాతిపై చిక్కిన శాశ్వత కావ్యం, అదే తాజ్మహల్. తెల్లవారుజామున మంచు పొరల్లో మెరిసిపోతూ యమునా తీరం మీద నిశ్శబ్దంగా నిలిచిన ఈ మహా కట్టడం కేవలం ఒక సమాధి కాదు, ఇది ప్రేమకు ప్రతీక. ప్రతి రాయి, ప్రతి చెక్కు, ప్రతి డిజైన్ ఒక ప్రేమగాథను చెబుతుంది. కాలం గడుస్తుంది, కానీ ఈ ప్రేమ కథ మాత్రం చిరస్మరణీయం. 1607 సంవత్సరంలో మీనా బజార్లో యువరాజు ఖుర్రం తొలిసారి అర్జుమండ్ బాను బేగంను చూశాడు. ఆ క్షణం ఒక సామ్రాజ్యాన్ని మించి ఒక హృదయాన్ని గెలుచుకుంది. ఆ యువరాజే తర్వాత చక్రవర్తి షాజహాన్ అయ్యాడు. ఆ యువతియే ప్రపంచం ముంతాజ్ మహల్గా గుర్తించిన అర్జుమండ్. వారి ప్రేమ రాజకీయాల కంటే గొప్పది. 5 ఏళ్ల తర్వాత వివాహం జరిగింది. అప్పటి నుండి ముంతాజ్ షాజహాన్ జీవితంలో విడదీయరాని భాగమైంది. ముంతాజ్ మహల్ కేవలం రాణి కాదు, ఆమె షాజహాన్కు స్నేహితురాలు, సలహాదారు, ఆత్మసఖి. ప్రతి యుద్ధానికి, ప్రతి ప్రయాణానికి ఆమె అతనితో ఉండేది. సామ్రాజ్యపు బాధ్యతల మధ్య కూడా వారి బంధం మరింత గాఢమైంది. ప్రేమ కంటే కేవలం భావోద్వేగం కాదు, అది నమ్మకం, అంకిత భావం. 1631 సంవత్సరం డెక్కన్ యుద్ధ ప్రయాణంలో ముంతాజ్ తన 14వ బిడ్డకు జన్మనిస్తూనే కన్నుమూసింది. ఆమె మరణం షాజహాన్ హృదయాన్ని చీల్చింది. మరణించే ముందు ఆమె ఒక కోరిక కోరింది. ప్రపంచం ఎన్నడూ చూడని అందమైన సమాధిని నా కోసం నిర్మించండి. ఆ మాటలు ఒక వాగ్దానంగా మారాయి. ఆ వాగ్దానం ఒక అద్భుతంగా మారబోతుంది. ముంతాజ్ మరణంతో షాజహాన్ పూర్తిగా కుంగిపోయాడు. 2 సంవత్సరాల పాటు ఆయన ఎటువంటి వేడుకలు జరపలేదు. తెల్లటి వస్త్రాలే ధరించాడు. అతని కళ్ళల్లో ఆనందం మాయమైంది. ప్రేమను కోల్పోయిన హృదయం ఒక అద్భుతాన్ని సృష్టించడానికి సిద్ధమవుతుంది. 1632లో తాజ్మహల్ నిర్మాణం ప్రారంభమైంది. 22,000 మంది కళాకారులు, 1000 ఏనుగులు, 22 ఏళ్ల కఠోర శ్రమ. రాజస్థాన్లోని మక్రానా నుంచి తెచ్చిన తెల్లని పాలరాయి, చైనా నుంచి జేడ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి లాపిస్ లాజులి, ప్రపంచం నలుమూల నుంచి 28 రకాల విలువైన రత్నాలు. ఇది కేవలం నిర్మాణం కాదు, చెమటతో చెక్కిన కళాఖండం. యమునా నది ఒడ్డున నిర్మించిన ఈ అద్భుతానికి బలమైన పునాది అవసరం. ఇబోని కర్రలతో పునాదిని నిర్మించారు. ఆ కర్రలు యమునా నీటి తేమను పీల్చుకొని మరింత బలంగా మారాయి. అందుకే శతాబ్దాల తర్వాత కూడా తాజ్మహల్ అచంచలంగా నిలిచింది. ఇది ఇంజనీరింగ్ మేధస్సుకు ఒక మహత్తర ఉదాహరణ. తాజ్మహల్ 4 మినార్లు కాస్త బయటికి వాలి ఉంటాయి. భూకంపం వచ్చినా అవి ప్రధాన గుమ్మటంపై పడకుండా ఉండేలా రూపొందించారు. సూర్యకాంతిని బట్టి ఈ కట్టడం రంగు మారుతుంది. ఉదయం లేత గులాబీ, మధ్యాహ్నం తెల్లని వెలుగు, వెన్నెలలో బంగారు మెరుపు. లోపల పియాత్రాధుర కళాకృతులు సహజ రంగులతో ఇప్పటికీ మెరిసిపోతున్నాయి. కాలం గడిచింది. షాజహాన్ వృద్ధుడయ్యాడు. తన కుమారుడు ఔరంగజేబ్ చేతిలో బందీ అయ్యాడు. ఆగ్రా ఫోర్ట్లోని ఒక కిటికీ నుంచి తాజ్మహల్ వైపు చూస్తూ తన చివరి రోజులు గడిపాడు. ఆ కిటికీ నుంచి కనిపించినది కేవలం ఒక సమాధి కాదు, తన జీవితపు ప్రేమ. చివరికి షాజహాన్ కూడా ముంతాజ్ పక్కనే సమాధి చేయబడ్డాడు. నేడు వారిద్దరూ పక్కపక్కనే నిద్రిస్తున్నారు. సామ్రాజ్యాలు కూలిపోయాయి, రాజ్యాలు మారిపోయాయి, కానీ తాజ్మహల్ మాత్రం ప్రేమకు చిరస్థాయిగా నిలిచింది. ప్రేమకు మరణం లేదు, దానికి తాజ్మహలే ఒక నిదర్శనం.